అండి ఇప్పుడు మనం మల్చందేరి ఫ్యాబ్రిక్‌తో మనము ఒక ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాము. ఫ్రాక్ ఇంకా లుక్ ఎలివేట్ అవ్వడానికి మనము వైట్ కలర్ లేస్ వేస్తున్నామండి. వైట్ కలర్ లేస్ వేసిన తర్వాత ఫ్రాక్ లుక్కే మారిపోయింది. ఇదిగోండి ఫ్రాకు కలర్ క్లాత్‌కి లేస్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం లేస్ వేయడానికి ముందు క్లాత్ ఫ్రాక్ లెంగ్త్ ఎంత ఉందో అంత చూసుకున్న తర్వాత లాస్ట్‌లో మనము ఫ్రాక్ క్లాత్‌ని ఫోల్డ్ చేసి కుట్టు వేయాలన్నమాట. కుట్టు వేసిన తర్వాత దాని మీద లేస్ అటాచ్ చేయాలి. ఇదిగోండి చూడండి ఎలా అటాచ్ చేయాలో చూస్తున్నామా. కొంచెం కొంచెం పట్టుకుంటూ లేస్‌ని ఫ్రాక్ క్లాత్‌ని ఈ క్లాత్‌ని పట్టుకుంటూ మనము లేస్ అటాచ్ చేయాలి. చూడండి లేస్ వేసిన తర్వాత ఫ్రాక్ లుక్కే మారిపోయిందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. వైట్ కలర్ లేస్ బాగా సెట్ అయింది దీనికి ఈ ఫ్రాక్‌కి. ఇదిగోండి ఇలా మనము నీట్‌గా సర్దుకుంటూ కుట్టు చక్కగా పడేలాగా వేసుకోవాలి. ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇంకో కుట్టు కూడా రీస్టిచ్ వేసుకుంటే 2 కుట్లు వేసుకుంటే నీట్‌గా ఉంటుంది లుక్. ఇదిగోండి చూడండి. చాలా బావుందండి. ఈ ఫ్రాకుకి ఈ క్లాత్‌కి లేస్ అటాచ్ చేసిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది. ఇదిగోండి చూడండి ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకుంటే బావుంటుంది. నీట్‌గా చూడడానికి బావుంటుంది. స్టిచెస్ ఊడిపోకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇలా లేస్ కుడతామన్నమాట మనం ఫ్యాబ్రిక్స్ మీద ఏదైనా దేని మీద కుట్టినా ఈ విధంగా కుట్టాలన్నమాట. ఇది చూడండి నీట్‌గా సర్దుకుంటూ కుట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. చూసారా ఎంత లుక్ వచ్చిందో. నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.